హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు CBcharepalli Vantalu. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ఈ వీడియోలో కాకరకాయ పల్లీల పొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ పల్లీల పొడి. ఆరోగ్యానికి చాలా మంచిది కదండి కాకరకాయ. ఇంతకుముందు కాకరకాయ మినపప్పు పొడి చేసాము. ఇది పల్లీల పొడి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ప్లస్ దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి. దోశల్లోకి పైన ఇట్లా చల్లుకొని తినచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ఇంకొక విషయం అండి, యూట్యూబ్ ఒక అప్డేట్ అనేది ఇచ్చిందండి. ఈ అప్డేట్లో మీరు మా ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ మొత్తం మా ఛానల్ వీడియోసే చూడాలి అని అనుకుంటే యూట్యూబ్ సెర్చ్లో కానీ లేదా గూగుల్లో కానీ @CBcharepalli అని టైప్ చేయండి. ఖచ్చితంగా మా వీడియోస్ మాత్రమే వస్తాయి. మా ఛానల్లో ఉండేటువంటి వీడియోస్ మా ఛానల్ మొత్తం వస్తుంది. మీరు చూడొచ్చు. ఏమేమి మీకు దాదాపు ఒక 700 వీడియోలు ఉన్నాయి. మీకు అన్నీ చూసుకొని మీరు నిదానంగా ఏవైనా మంచి వీడియోస్ ఉన్నాయి, బాగా ఇట్లా చేసిన వీడియోస్ అన్నీ చూసి ఖచ్చితంగా @CBcharepalli అని టైప్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు కాకరకాయ శనగగింజలతో పొడి చేస్తున్నానండి. ఇంతకుముందు మేము వేరే పొడి పెట్టినాము, అదొక రకము, ఇదొక రకం. దానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, కరివేపాకు, శనగగింజలు, పల్లీలు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, ఆయిల్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు. కాకరకాయలండి, ఇవన్నీ ఇట్లా చక్రాలలాగా తరుక్కోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా. ఇవి ఒక 1/4 కేజీ కాకరకాయలండి పొడి చేయడానికి. ఆయిల్ పెట్టినానండి, స్టవ్ ఆన్ చేస్తున్నా. ఈ ఆయిల్ కాగాలండి. ఇవి వేస్తున్న కాకరకాయలు. ఇవి సగం వేస్తున్నానండి, ఎందుకంటే ఫ్రై కావాలి కదా బాగా, అందుకోసము. ఏం ఉప్పు పసుపు ఇవన్నీ ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా వేసుకోవడమే, తరగడం వేయడమే. నేను ఈ పక్కకు మార్చుకుంటున్నా. ఇంకా శనగగింజలు అవన్నీ మనము వేయించుకోవాలి, అందుకోసమని అండి. స్టవ్ ఆన్ చేసిన. శనగగింజలండి 1 కప్పు. నేను 1/4 కేజీ కాకరకాయలకు చెప్తున్నా. ఇవి కొంచెం బాగా మనము ఎట్లయితే చట్నీ వేయించుకుంటామో ఆ రకంగా అండి. ఇవి ఫ్రై అయినాక చూపిస్తాను. అయిపోయినాయండి శనగగింజలు. ఇవి ఒక గిన్నెలో తీసుకుంటున్నా. పచ్చ కదా. ఇవి దాంట్లో సగం అండి శనగపప్పు, శనగగింజల్లో సగం. ఇవి కూడా బాగా ఫ్రై కావాలా. ఇవి బాగా వేగినాక చూపిస్తాను. ఈ శనగపప్పు కూడా వేగిపోయిందండి. ఇది కూడా ఒకటి ఆ గిన్నెలోనే శనగగింజలే దాంట్లోనే తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ధనియాలు, ఎండుమిరపకాయలండి. నేను ఒక 10 వేసుకున్నాను. కారం ఎక్కువ తినేలాగుంటే ఇంకొక 5 వేసుకోండి. ఇది కరివేపాకండి, కొంచెం ఎక్కువ కరివేపాకు మంచిది కదండి ఆరోగ్యానికి, అందుకని. ఇదంతా బాగా ఫ్రై కావాలి.
ఇవి తొందరగా అయిపోతాయి. శనగపప్పు శనగగింజలు అంటే కొంచెం లేట్ అవుతుంది. నేను సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటున్నానండి. ఇట్లా ఇవ్వండి, ఇంకా దగ్గర పడి వచ్చినాయి. ఇంకొంచెం సేపు ఇవి కూడా గరగర అయిపోవాలి బాగా. మరీ ఎక్కువ అంటే నల్లగా అయిపోతే బాగుండదండి. కొంచెం సేపు అండి. మీరు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి దీంట్లో. మనం మిక్సీకి వేసేటప్పుడు అట్లా పాయలే వేసుకోవచ్చు, ఏం పొట్టు తీయకుండా. ఫ్రై అయిపోయినాయండి, ఇవి కూడా దీంట్లో వేసేస్తాం. ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి, తీస్తున్నాను. ఇప్పటికి వేయించి పెట్టుకున్నాయండి శనగగింజలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలండి. మిక్సీకి వేస్తున్నా. ఇదిగోండి ఇట్లా పట్టుకొని వచ్చినాను. ఎక్కువ గ్రైండ్ చేయలే. ఇప్పుడు మళ్ళీ మనం వేసుకోవాలి కదా, ఈ విధంగా అండి. ఇట్లా గరగర అని ఇట్లా వేయించుకోవాలి. కొన్ని మెత్తగున్నా ఏం పర్వాలేదులేండి, అన్నీ ఒకే రకంగా రావు కదా. ఈ మిక్సీకి వేస్తున్నా. కాకరకాయ మంచిది కదండి ఆరోగ్యానికి. ఉప్పు అండి, తగినంత ఉప్పు. బెల్లము నేను చూపించలేదండి, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఉండదు కదా, అంటే రుచి కోసం మనం స్పూన్తో 2 స్పూన్లు వేసుకోండి ఇష్టం ఉంటే, లేదంటే వద్దు. ఇప్పుడే మీరు వెల్లుల్లి కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. అంటే మనం తొక్కలు తీయకుండా ఇట్లా డైరెక్ట్ వేసుకుంటే మీకు ముద్దగా రాదు. ఈ మిక్సీకి వేసుకోను. అయిపోయిందండి, మిక్సీకి వేసుకొచ్చిన. ఇదిగోండి బాగా పొడిగా వచ్చింది. ఈ మిక్సీలో వేసినాం కదా, కొంచెం వేడిగా ఉందండి. కొంచెం చల్లారితే ఈ ఉండలు కూడా ఉండవు. నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి, ఇడ్లీలోకైనా బాగుంటుంది. కాకరకాయ పొడి అండి అయిపోయింది, రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తినండి. తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఏమైంది? ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు CBcharepalli Vantalu. చూశారు కదండి ఈ వీడియో. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి.